తమరెవరు? తమ కోరికలు ఏమిటి? నేనా? ఉదయగిరి యువరాజు. నా పేరు జగదేక ప్రతాపుడు అంట. మీరా? నమో నమ నమో నమ. మొక్కబోయిన దేవుడు ఎదురైనట్టయిందే. స్వామి, మీ పేరు దేశ దేశాలు మోగిపోతుంది. మీ కోరికలు విని మీ వెంటనుంటే నా కోరికలు కూడా నెరవేరుతాయని మీకోసం వెతుకులాడుతూ చక్క వస్తున్నాను. ఓహో, అలాగా. అయితే మీ కోరికలు ఏమిటి? మరేం లేదు, నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, చిన్న రాజ్యం వెళ్ళడం, రెండే రెండు కోరికలు. నా పేరు కూడా రెండు చింతలేండి. పేరుకు తగ్గ కోరికలే తప్పక ఫలిస్తాయిలేండి. కానీ నా కోరికలు ఫలించటానికి నేనెక్కడికి వెళ్ళాలి? ఆ దేవకన్యలు ఎక్కడుంటారు? అదే నాకు తెలియటం. నాకు తెలుసుగా, నేను ఖగోళ భూగోళ శాస్త్రాలన్నీ తలకిందుగా చదివిన వాడిని. ముందు ఆ మూత చెప్పండి. ఏమండి దయ్యాలు గారు, మీకు మలయ పర్వతం తెలుసా? అంటే తెలుసు తెలుసు అన్న మాటలండి. అక్కడ పారిజాత వనం ఉంది, మీకు తెలుసుగా. అక్కడే పన్నీటి కోనేరు ఉంది, అది కూడా తెలుసుగా. తెల్లవారగానే మమ్మల్ని ఇద్దరిని మీరు అక్కడ చేర్చండి. లుసు 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 చెప్పిన పని చేయండి. ఏమిటో అనుకున్నా, భలే వాడివి తమ్ముడు. మీ ముందు నేను ఎంతలేండి. మీకు నిద్ర వస్తున్నట్టు, కాస్త విశ్రాంతి తీసుకోండి. తీసుకోండి. నాకెందుకు. దయ్యారు గారు, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు బాగానే ఉంది. మాకు ఆకలిస్తుంది. పంచపక్ష పర్వాలతో బిందు భోజనాలు కావాలి. నరుడా, ఇది రెండో కోరిక. లుసు లుసు లుసు. అన్నగారు, ఏదైనా పెద్ద అవసరం వచ్చినప్పుడు మూడో కోరిక కోరవచ్చు. అది లేకపోయినా భయం లేదు, నీ ఇష్టం వచ్చినట్టుగానే తమ్ముడు. ఇంకా చూస్తారే, బిందు భోజనాలు తీసుకురండి. ఓ టచికలు. ఆరగించండి యజమానులు. రండి రండి. దయ్యారు గారు, మాకు దిష్టి అవుతుంది, మీరు కొంచెం అటు తిరగండి. అన్నీ నేతమిడి. ఏం రుచి ఏం రుచి, ఎన్ని పదార్థాలు. అన్నగారు రండి, త్వరగా రండి. కానీ తమ్ముడు, దయ్యాలు తాంబూలది. అది భోజనం పదార్థం కాదుగా యజమానులు. కాకపోతే ఇప్పుడు తెప్పిందండి అయ్యా, కస్తూరి వేసిన కర్పూర తాంబూలం. కర్పూరాన్ని మించి పొగాకు, పొగాకును మించి కర్పూరం. డి అంటే డి అంటూ ఉండాలి. చెప్పిందండి చెప్పిందండి అయ్యా. అబ్బా అమ్మో. ఓ పిచ్చుకలు ఎందుకు నన్ను అవుతారు? మూడో కోరి కోరి అవురా, నీకు ఆడ తీరిపోయినా నరుడు. ఈ భోజనాయాసంలో మూడో కోరు కూడా కోరేసినాను గారు. మరేం పర్వాలేదు తమ్ముడు,